మిస్టర్ దేశింగరాజా లేరా? దేశింగ్ రాజానా? అలాంటి పేరు నేను ఇప్పుడే వింటున్నాను. లేదు, నిన్న కూడా ఇక్కడ నేను ఆయనతో మాట్లాడాను. నల్లగా కొంచెం ఎత్తుగా. ఓ డబ్బానా? డబ్బా? అదే రోడ్ రోలర్ దొల్లి అణిగిపోయినట్టుంటాడు, అందుకే డబ్బా అని పేరు. ఏంటో ఏం పేరు? ఆయన ఇంట్లో లేరా? ఎందుకని వాణ్ణి వెతుకుతున్నావు? నేను మీ గురించి కొన్ని డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకోవాలి. నా గురించిన డీటెయిల్స్ నా దగ్గర అడగచ్చుగా. అడిగితే తప్పుగా అనుకోరుగా? లేదులే, అడుగు. అవును, నీ పేరు ప్రియ కదూ? అవును, కానీ కాలేజ్ లో అందరూ దద్దోచనం అని పిలుస్తారు. కూర్చో. కూర్చో. మీ పేరు రాజానా? మీ సొంతూరు? విజయవాడ. విజయవాడ, రాసుకుంటాను. తోడబుట్టినోళ్ళు? నేను ఒకనే కొడుకు. ఓ, అమ్మ నాన్న ఊళ్ళోనే ఉంటారా? మీకు అమ్మంటే ఇష్టమా నానంటే ఇష్టమా? అమ్మంటే ఇష్టం. అమ్మంటే ఇష్టం. బాగా ముద్దు చేస్తారా? ఒకే అబ్బాయిని కదా. ఓ, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది. అలాగా. మీరు నాన్ వెజా వెజా? ఇంతవరకు నాన్ వెజిటేరియన్, ఇక నుంచి వెజిటేరియన్ అవుదాం అనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? ఏ లేదు. తర్వాత ఒక ముఖ్యమైన విషయం, పెళ్ళైందా? మీకు పెళ్ళైందా అని. నాకు పెళ్ళై ఉంటే డబ్బగాడు చేసే వంట తిని ఇలా ఒంటరిగా కష్టపడతానా? అవును కదా. అవును, మీరెవరినైనా లవ్ చేస్తున్నారా? చేస్తా. ఎవరిని? ఖచ్చితంగా చెప్పాలా? అవును, ఇదే ముఖ్యమైన క్వశ్చన్. చెప్పనా? అప్రోచుడా.